అనగనగా అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో లక్ష్మి అనే వృద్ధురాలుండేది. ఆవిడ చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేది. ఏంటి మమ్మా, బయలుదేరావా? కోడి గుయ్యకు ముందే లేస్తావు. మేమైతే నీ అంత ఓపిగ్గా లేవలేం. నేను నదికి వెళ్లి చేపలు పట్టకపోతే ఈ ఊర్లో ఉన్న జనాలు ఒప్పుకుంటారా? జనాల మాటకేమో గాని నేనైతే ఒప్పుకోను. నువ్వు బట్టే చేప మా ఇంట్లో కూరగా వండకపోతే ముద్ద కూడా దిగదు నాకు. ఇక లక్ష్మి నవ్వుకుంటూ, సరే మనవడా, అలా నాతో నది ఒడ్డు వరకు రా. సరే పదమ్మమ్మా, నాకు ఎప్పటినుంచో చిన్న సందేహం ఉంది. ఏంటి నీ సందేహం? అడుగు. ఇంత వయసులో కూడా చురుగ్గా ప్రతిరోజు నదికెళ్ళి నువ్వే స్వయంగా వలేసి అసలు చేపలు ఎలా పడుతున్నావో చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను మామ్మ. మొత్తానికి ఇప్పుడు కుదురుతుందన్నమాట. అలా లక్ష్మి, రాంబాబు ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు. లక్ష్మి నదిలో వల విసురుతూ, ఏ వయసులోనూ నేను నది ఒడ్డుకు రాగలుగుతున్నానంటే కేవలం మనుషులకు నాపై ఉన్న నమ్మకం మరియు ప్రేమ. అదేంటి మామ్మా? కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త చేపల వేట చేస్తూ ఉండేవాడు. ఒకసారి ప్రమాదవశాత్తు సముద్రంలో అలల తాకిడికి పడవ బోల్తాబడి అతను చనిపోయాడు. ఆ సమయంలో నాకంటూ నా కొడుకు శేఖర్ తప్పించి ఇంకెవ్వరూ లేరు. నీ కొడుకున్నాడా? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నాకు కూడా తెలియదు వాడెక్కడున్నాడో అంటూ లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది. ఏడవట్లేమమ్మా, అసలేమైంది చెప్పు. నా భర్త చనిపోయాక ఎలా బ్రతకాలో తెలియక, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నా 10 ఏళ్ల కొడుకుని పడవ ఎక్కించుకొని వేరే ఊరెళ్దామని చెప్పి నదిలో ప్రయాణించాము. కొంత దూరం వెళ్ళాక ఏమైందో తెలియదు. నేనీ ఊర్లో ఉన్నాను, నా కొడుకెక్కడా అని అడిగితే అతను కూడా పడవ మునిగిపోయి చనిపోయాడని చెప్పారు. నువ్వు మాత్రమే బ్రతికావని కూడా చెప్పారు. అంటే ఆ రోజు రాత్రి మీరు ప్రయాణించిన పడవ మునిగిందా? అవును మనవడా, ఇది నా తలరాత అనుకోవాలి కాని ఎందుకో నా మనసు చెబుతుంది ఎక్కడో నా కొడుకు క్షేమంగా ఉన్నాడని. ఒకవేళ ఉంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా నా దగ్గరికి చేరాలని దేవుడికి రోజు ప్రార్థిస్తున్నాను. మామ్మా, నువ్వేమీ భయపడబాకు, బాధపడబాకు, ధైర్యంగా ఉండు. ఈ ఊరు మొత్తం నీకు బంధువులే. ఇంతలో అక్కడకు వచ్చిన దేవి, అమ్మమ్మ త్వరగా వచ్చేసావే. నేను కూడా నీతో పాటు వద్దామని అనుకున్నాను. ఈ రోజు నాకు ఎలానో పడిలేదు, నీకు సాయం చేద్దామనుకున్నాను. వల్లో పట్టిన చేపలు తిరిగి మళ్ళీ నదిలోకి వెళ్ళటానికి సాయం చేస్తావా ఏంటి? మా అమ్మకి చేపలు పట్టడం వచ్చు, నువ్వేమి సాయం చేయాల్సిన పనిలే. నువ్వు ఊరుకోరా మనవడా, ఎప్పుడు దాన్ని ఆట పట్టిస్తూ ఉంటావు. అలా గడ్డి పెట్టి బామ్మ. నువ్వు తినే తిండి నేనెందుకు తింటాను చెప్పు? ఆ గడ్డి నువ్వు ఒక్కదానివే తింటావు. రాంబాబు అన్న మాటలకు లక్ష్మి నవ్వుకుంది. మామ చూసావా, నవ్వితే ఎంత బాగుంటావో. ఇలాగే నవ్వు మామ్మ. నీకు నీ భర్త కొడుకు లేకపోయినా ఈ ఊరు మొత్తం నీతోనే ఉన్నారు. నాకా మాట చాలులే. సరే, ఈరోజు నేను వల విసరనా? నువ్వు చదువుకోవాలి బాబు, పట్టుకోవాల్సింది పుస్తకాలు, వలలు కాదు. అర్థమైందా? నువ్వు చెప్పావుగా, అలానే చేస్తాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవయ్యతో శ్రీను, రాఘవా, అక్కడ ఎందుకు అంతమంది మనుషులున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ లక్ష్మి చేపలమ్ముతుంది. చేపలమ్మే మనిషి దగ్గర అంతమంది మనుషులు చేపలు కొంటున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆమె పట్టే చేపల రుచి, శుభ్రత గురించి ఊరంతటికీ తెలుసు. ఆ చేపలు కొని తినటానికి గ్రామస్తులు ఎదురు చూస్తారు. ముసలమ్మపై ఉన్న నమ్మకానికి ఆమె చేతిలో ఉన్న చేపల రుచికి విలువ చాలా ఉంది. అంత బావుంటుంది ఆమె పట్టే చేపల రుచి. అవునా? నిజమే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ ముసలావిడ ఈ వయసులో చేపలు పట్టి వ్యాపారం చేయటం అంటే ఒక వింతేగా. ఆవిడ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది, చురుగ్గా పనిచేస్తుంది. ఆవిడ్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఆవిడ చేత ఓ పెద్ద దుకాణం పెట్టిస్తే ఎలా ఉంటుంది? నీ గుర్తుందా?
పట్నం వాళ్ళు పల్లెటూళ్ళకొచ్చి చేపలు కొనుక్కొని వెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నారు ఎక్కువ ధరకి. వాళ్ళ అవసరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇలా చేయటం వల్ల మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. మంచి ఆలోచన ఇచ్చావురా. ఈరోజే లక్ష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. రాఘవయ్య ముసలవ్వ దగ్గరికి వెళ్ళి, మామా, ఎలా ఉన్నావు? కొంచెమైనా విశ్రాంతి తీసుకోవచ్చుగా. నీ ఆరోగ్యం ఏమైపోవాలి? నాకేముంది, నేను బంగారంలా ఉన్నాను. నాకేమైతే ఈ ఊరు వాళ్ళున్నారు కదా చూసుకోవడానికి. ఆ మాటలకేం తక్కువ లేదు గాని ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టు. ఆ ఆగు, చేపల పులుసుంటాను, వడ్డిస్తాను. ఆహా, రుచి అద్భుతం. ఈరోజు తృప్తిగా భోజనం చేశాను. ఇప్పుడు చెప్పు, విషయమేమిటో? ఎప్పుడు రాడిది ఈ రోజు ఇంటికొచ్చావు? ఏదో విషయం ఉంది. ఏమీ లేదు మామ్మ. నీతో ఒక పెద్ద దుకాణం పెట్టించాలి అనుకుంటున్నాను. అది కూడా చేపల దుకాణం. ఎప్పుడు లేనిది ఇదేం కొత్త ఆలోచన? పట్నంలో చేపల వ్యాపారం బాగా జరుగుతుంది. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెటూళ్ళకు వెళ్ళి తక్కువ ధరకి చేపలు కొని ఎక్కువ ధరకి పట్నంలో అమ్ముతున్నారు. నష్టపోతుంది పల్లెటూళ్ళలో ఉన్న చేపలమ్మేవాళ్ళు. కాబట్టి మనమేం చెయ్యాలంటే మనమే చేపలు పట్టి ఆ చేపలు నేరుగా పట్నం వెళ్ళి అమ్మాలి. ఇలా చేస్తే మధ్యలో ఉన్న దళారులకి ఎక్కువ డబ్బు సంపాదించే దారి తగ్గుతుంది. బాగుంది నీ ఆలోచన, కానీ నా మీద భారం వేస్తే నేను చేయగలనా ఈ వ్యాపారం? నువ్వు చేసే వ్యాపారం వెనక నీకు మేముంటాంగా. సరేలే, అలానే చేద్దాంలే. నిన్నే ఈ వ్యాపారానికి ఎందుకు ఎంచుకున్నావంటే ఈ ఊళ్ళో చేపలు పట్టే విధానం నీకు మాత్రమే తెలుసు. నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకే ఒక పెద్ద దుకాణం పెట్టించి పెద్ద చేపల వ్యాపారం ఇక్కడి నుంచి మొదలు పెడదామని అందరం అనుకుని నీ దగ్గరకు వచ్చి చెప్పాను. అలా ఊరి జనాలు లక్ష్మి చేత పెద్ద చేపల దుకాణం పెట్టించారు. కొద్ది రోజుల్లోనే బాగా వృద్ధి చెందింది. ఒకరోజు ఆ ఊరికి మత్స్యశాఖ అధికారి వచ్చారు. కంగారుగా రాంబాబు లక్ష్మి దగ్గరకొచ్చి, మామా, నీ పని ఇంకా అయిపోయినట్టే. ఏమైందిరా అలా కంగారుగా చెబుతున్నావు? నాకెందుకో భయం వేస్తుంది. నిన్ను రచ్చబండ దగ్గరికి రమ్మన్నారు. ఇంక నీ పని అయిపోయినట్టే అక్కడ. ఏమైందో వివరంగా చెప్పరా కొంచెం. నేనేం చేశాను? నన్నెందుకు రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారు? నీకే వివరంగా తెలుస్తుంది, నాతోరా. లక్ష్మి రాంబాబుతో రచ్చబండ దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి అంటే నువ్వేనమ్మా? అవును బాబు, నేనేమైనా తప్పు చేశానా? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? నువ్వేమీ తప్పు చేయలేదు. నిన్ను